వల్లభనేని వంశీ మామూలు క్రిమినల్ కాదని టీడీపీ నేత వర్ల రామయ్య అన్నారు. ఆయన ఆర్గనైజ్డ్ క్రిమినల్ తో పోల్చారాయన. వంశీపై చాలా కేసులు పెండింగ్ లో ఉన్నాయని చెప్పారు. ఇప్పుడు వల్లభనేని వంశీ అరెస్టుతో గన్నవరం ప్రజలు పండుగ చేసుకుంటున్నారని తెలిపారు వర్ల రామయ్య. మట్టి అంతా కొట్టేశాడు. అక్కడ బాపులపాడులో అటెంప్ట్ మర్డర్, ఎన్ని కేసులు ఉన్నాయి అతని మీద? దొంగ పట్టాలు పంచాడండి, ఫోర్జరీ డాక్యుమెంట్స్. ఒక్క కేసు కాదు, ఒక్క నేరం కాదు అతను చేసింది. ఫోర్జరీ డాక్యుమెంట్స్ క్రియేట్ చేశాడు. అందరూ అనుకుంటున్నారు పార్టీ కార్యాలయం మీద ఏదో చేశాడు, కాదండి, నంబర్ ఆఫ్ అఫెన్సెస్ చేశారు, ఎన్నో నేరాలు చేసిన వాడు. అందుకే ఇతన్ని ఆర్గనైజ్డ్ క్రిమినల్ కింద కూడా అరెస్ట్లో మెన్షన్ చేయాలని చెప్పి కూడా నేను సంతోషపడుతున్నారు. అందరూ అతను అరెస్ట్ చేస్తే నేర ప్రవృత్తిలో ఆరితేరిన వాడు అతను. లేకపోతే ఇన్ని ఆస్తులు ఎక్కడి నుంచి వస్తాయండి? అతను ఏమైనా కష్టపడి ఆయన ఉద్యోగం చేశాడా? ఏమైనా వంశవారంగా ఏమైనా జమీందారి కుటుంబం అది? లేదే. ఇన్ని ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చి ఆర్గనైజ్డ్ క్రైమ్ ద్వారా